హలో నమస్తే. ఈరోజు మనం వచ్చేసాం మన బోడుప్పల్. లెట్స్ వెల్కమ్ వాల్యూ గోల్డ్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు భామలు సత్యభామలు. రోజులాగే ఈ రోజు కూడా సరదాగా గిఫ్ట్ తో స్టార్ట్ చేద్దాం. పాజిటివ్ గా ఉంటుంది. నేను సరదాగా ఒక ఫన్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తే ఇమ్మీడియట్ గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఓకే, ఆన్సర్ బయటికి చెప్పొద్దు, పక్క వాళ్ళకి చెప్పొద్దు, ఆన్సర్ తెలిసిన చేయొద్దండి. ఓకే, ఈ రోజు క్వశ్చన్ ఏంటి అంటే ముక్కుకే ఎందుకు జలుబు వస్తుంది? చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడకు. నాకు రెండు కళ్ళు బాగా. నువ్వు హైదరాబాద్ కు వచ్చేసావు, పోనీలే పోనడు కదా అని ఇడిచేసా. జమినీ టీవీలో భామలు సత్యభామలు ప్రోగ్రామ్ చేస్తున్నావు, అయినా కూడా పసివాడులే పోనీలే అని ఇడిచేసా. ఉప్పల్కొచ్చావు, ఊరుకున్నా. బోడుప్పల్కొచ్చావు, వదలను బిడ్డ. చూసుకుందామా నీ ప్రతాపము నా ప్రతాపము. సాయి ఎందుకక్క అంత హార్ష్ గా మాట్లాడుతున్నావు? భార్గవా, నువ్వే నా ఫ్రెండ్. ఐ యామ్ వెయిటింగ్. ముక్కుకి ఎందుకు జలుబు వస్తుంది? నోటికి వస్తే బాగోదు గనుక. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్ప, గిఫ్ట్ లేదు, వెళ్ళిపో. క్లాప్ ఫర్ మీ. బావగారు ఎలా తట్టుకుంటున్నారు ఏంటో, మాకే చుక్కలు కనిపించాయి. ముక్కుకే ఎందుకు జలుబు వస్తుంది? ఎవరు చెప్తారు? చేయొద్దండి. ఏంటి మీ పేరేంటి? శారద. శారద, చెప్పు శారద, ముక్కుకే ఎందుకు జలుబు వస్తుంది? ఐస్. ఎస్, ఐస్. ఇదొకై ఇదొకై, రెండు ఐస్ మధ్యలో ఉంది కాబట్టి ముక్కుకి జలుబు వస్తుంది. అలా ఆలోచించాలి. బుర్ర మాత్రం అడ్డంగా ఊపుతున్నావు అంతే. సరే, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ విన్నర్ శారద. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. తెలుసు కదా ఫస్ట్ రౌండ్ ఏంటో. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. హల్ మిత్తి హబీబో. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం అంటున్నారు. చూద్దాం ఏ రేంజ్ లో ఇస్తారో. ఈ రోజు మన థీమ్ హాలిడే థీమ్. సరే, పేరేంటి? గంగోత్రి. ఈ రోజు అసలే హాలిడే థీమ్. మీకు ఒక చాయిస్ ఇచ్చాం. మీరు మీ ఆయన గారు హ్యాపీగా ఎక్కడికన్నా ఎగరాలి, హాలిడే ఎంజాయ్ చేయాలంటే ఏ ప్లేస్ కి వెళ్తారు? ఊటీ. ఏం పేరు బావ పేరు? మహేష్. మహేష్. ఓకే, సూపర్. మొదలు పెడదాం. ఇక మిరుమిట్లు గొలిపే కాంతులతో కన్నుల పండుగగా ముస్తాబైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. ఇరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగగా కన్నుల పండుగగా ముస్తాబైన ఉత్సవ వేదిక. ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ప్రేక్షకుల కరతాళ గనులతో గనుల ప్రేక్షకుల కరతాళ ధ్వనులు కన్నుల పండుగ మొదలైన ఉత్సవ వేదిక. చెప్పు. పనిష్మెంట్ ఇస్తా మరి ఈసారి చెప్పకపోతే. మిరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగ ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. ముస్తాబైన ఉత్సవాలు. చెప్పంతే. నువ్వు అక్కడ ఆహా, ఎంత బాగుందో గంగోత్రి. ఇప్పుడు చెప్తావా? ఒకసారి ట్రై చేద్దామా? మిరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగ ముస్తాబైన ఉత్సవ వేదిక ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. రెండు కలిపి చెప్పు ఇప్పుడు. అంటే సరిపోదు, మ్యూజిక్ పెట్టండి సార్. డాన్స్. మీ పేరేంటండి? గుల్ఫిషా. గుల్ఫిషా.
రంగంపేట రంగనాయకి సడన్ గా అయింది కథానాయకి. రంగం సిద్ధం చేయండి, మనందరం కలిసి చూద్దాం సినిమాకి. స్టార్టింగ్ ఏముంది? రంగంపేట రంగనాయకి సడన్ గా అయింది కథానాయకి. రంగం రంగం. ఓ ఇప్పుడు ఓ పని చేద్దాం. మీ ఎదురుగా ఒక ఆమె, మీరు అక్కడ వాటర్ పట్టుకుంటే మీ బిందు తోసేసి ఆమె వాటర్ పట్టుకెళ్ళిపోయింది, మీకు కోపం వచ్చింది. నాకు అస్సలు కోపం రాదు. యాడ దొరికింది సంతరా ఇదే? బింది తన్నేసిన కోపం రాదంటది ఏంటండి బాబా? నేను నీ బింది తోసేసా, Okay. నీ గిన్నెలు తోసేసా. ఎందుకు నా బిందెకి కొట్టారు? ఇలా నవ్వుతూ అడిగితే ఎవరు? నాకు అర్థమైంది. మొన్న ఎప్పుడో మీ పక్కింటి వాళ్ళు ఎవరో అంటున్నారనమాట, మా ఇంటి పక్క ఇంట్లోంచి అర్ధరాత్రి మీ మెలకు ఎవరో ఒక పర్సన్ సడన్ గా లేచి అని నవ్వి పడుకుంటూ, అది మీరేనా? నేనే. అయ్యో రామా. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పట్లో. మీ పేరేంటండి? కళ్యాణి. ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు ఎందుకు అలా ఫేస్ పెట్టారు? వీడు సచ్చినోడు ఏమడుగుతాడు రా బాబు. అంతే. అంతేనా? ఏం చేస్తాడు బావా? లోకో పైలట్. సో ఎప్పుడైనా పక్కన కూర్చొని జర్నీ చేశారా ఆయనతో పాటు? లేదు. ఎలా చేయరేమో. చేయరు. చలో మరి మొదలెడదామా. చికెన్ బనానా. చికెన్ బనానా. ఎందుకు హైరానా? ఎందుకు హైరానా? చాటా చీపురు తీసుకొని. చాటా చీపురు తీసుకొని. ఊరంతా ఊడవనా. ఊరంతా ఊడవనా. కలిపి చెప్పండి ఫాస్ట్ గా. చికెన్ బనానా. ఎందుకు హైరానా? చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. అబ్బా సూపర్ చెప్పారు, ఫాస్ట్ గా. చికెన్ బనానా. ఎందుకు హైరానా? చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. ఇందా గుల్పిష్ గారు నవ్వారు చూస్తారు, అలా నవ్వుతుంది. చికెన్ బనానా. ఎందుకు హైరానా? చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. ఓకే సూపర్. సూపర్. ఏం పేరు? శ్రవంతి. శ్రవంతి. చలో మొదలు పెడదాం. మిరుమిట్లు గొలిపే కాంతులతో. మిరుమిట్లు గొలిపే కాంతులతో. అంగరంగ వైభవంగా ముస్తాబైన ఉత్సవ వేదిక. అంగరంగ వైభవంగా ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో. కన్నుల పండుగ మొదలైన ఉత్సవాలు. కనుల పండుగ మొదలైన ఉత్సవాలు. కలిపి చెప్పండి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మిరుమిట్లు గొలిపే కాంతులతో. అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాల వేదిక. నేను ఇరగదీస్తా, మీరు చెప్పింది మళ్ళీ మీరు చెప్పకుండా నేను మొత్తం చెప్తా అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అక్కడి నుంచే నవ్వుతూ వస్తుంది, ఏం చేస్తుందో ఏంటోదా. ఇప్పుడు మొత్తం చెప్పు. మిరుమిట్లు కలిపే కాంతులతో మొదలైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనితో మొదలైన ఉత్సవ వేదిక. రెండు మొదలైనయా? మళ్ళీ నాలుకెందుకు? మళ్ళీ చెప్పు. ఓకే. మిరుమిట్లు కలిపే కాంతులతో అంగరంగ వైభవంగా ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మొదలైన కన్నుల పండుగ మొదలైన ఉత్సవాలు. ఏది ఇలా అను, ఇలా అను. అబ్బా బాగుంది. ఓకే సూపర్. గట్టిగా చెప్పండి. ఏం పేరు? పద్మావతి. ఓకే, ఏదో మొత్తానికి అలా చేసింది మా పద్దు. గట్టిగా చెప్పట్లో. ఓకే, ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అండ్ డాన్స్ ఎరగదీసి ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రండి. ఓకే, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఒక స్పెషల్ గిఫ్ట్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ పద్దు. మా పద్దుకి ఇంకా సిగ్గుపోలేదు, అదే బాధ ఇప్పుడు మాకు. ఈ ఎపిసోడ్ మొదటి ప్రశ్న. ఈ రోజు ఎపిసోడ్ లో థీమ్ ఏంటి? ఆప్షన్ ఏ సినిమా, ఆప్షన్ బి హాలిడే. మీ సమాధానాన్ని BSB Q1 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి.
ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి భామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓకే, సో ఓ శివంగి ఆడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇటు అనుష అండ్ ఇటు అశ్విని. సో ఏం ఆడాలి అంటే ఇక్కడ బౌల్స్ తో పెట్టాం కదా, సో ఈ బౌల్స్ లో లోపల ఏముంటాయి అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఆగండి, ఓపెన్ చేసేస్తాం. సూపర్, ఫుల్ గా పేపర్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఆ బౌల్ మొత్తం ఖాళీ చేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా ఖాళీ చేస్తారో అండ్ ఆ డ్యూరేషన్, ఎవరు ఎంత డ్యూరేషన్ లో ఆ మొత్తం బౌల్ ని ఉఫ్ఫు ఉఫ్ అని ఉద్దేశి ఖాళీ చేస్తారో అనేది మిగతా వాళ్ళు కూడా ఆడిన తర్వాత మనం ఫైనల్ గా డిసైడ్ చేసుకుందాం. సో అతి తక్కువ టైంలో ఆ బౌల్ మొత్తం ఖాళీ చేస్తే వాళ్ళే ఈ రోజు మన షోలో ఓ శివంగి. ఓకే, అనుష అండ్ అశ్విని రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఆ సౌండ్ కాదు మాకు కావాల్సింది, ఉఫ్ఫు 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 కావాలి. ఊదు ఊదు. ఊదడానికి ఏమైంది? కింద నుంచి లోపల పెట్టి ఊదండి, లోపలికి. ఊదు. అది అశ్విని ఇంకా ఊదాలి. 2 వస్తున్నాయి, మొత్తం రావాలి ఒక్కసారిగా. స్టాప్. అనుష ఒక 20%, 100 కి. అశ్విని 10%. ఓకే, 10% అశ్విని, 20% అనుష. మిగతా వాళ్ళు చూద్దాం, మిగతా వాళ్ళు కూడా ఇదే టైం ఇస్తాం. వాళ్ళు ఏమన్నా రప్పలు ఆడిస్తారో చూద్దాం. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు సంతోష అండ్ మమత ఉన్నారు, చూద్దాం వీళ్ళకి కూడా అదే టైం. ఎంత ఊతారో. రెడీ ఉన్నారా? రెడీ 3, 2, 1 గో. అటు అటు. సౌండ్ కాదు మనకు ముఖ్యం, గాలి కావాలి. ఒక్కసారి ఊదండి, మొత్తం బయట పోవాలి. మమత గారు ఫాస్ట్ ఊదాలి. సంతోష్ కొంచెం ఫేస్ దూరం పెట్టి ఊదాలి. దూరంగా, ఫేస్ దూరం. స్టాప్. ఓకే, ఇంతకు ముందు అనుష 20% ఊదింది, అశ్విని 10% అనుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని % ఊదినట్టు? మమత చెప్పండి మీరే. అనుష కంటే ఎక్కువ ఊదిందా తక్కువ ఊదిందా? తక్కువ అంటే 15, 25. ఓకే, సంతోష 25% ఊదింది, మమత 15%. సో ఇంతకు ముందు అనుష 20, అశ్విని 10. ఓకే, మీ నెంబర్లు మీకు గుర్తున్నాయి కదా, వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మన్మథ గారు అండ్ దేవి గారు. సో ఇప్పటి వరకు 25% సంతోషం ఎక్కువ ఊదింది మనం ఇచ్చిన టైంలో. సో వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారా మన్మథ గారు? 3, 2, 1 స్టార్ట్. ఇదే ఊపు ఎండ్ వరకు ఉండాలి అని అన్నమాట. అది దూరంగా పెట్టాలి, ఫేస్ మరీ దగ్గర పెడితే రావు. ఊదాలి, ఫేస్ కొంచెం దూరం పెట్టండి, గట్టిగా ఊదండి. అది దూరం పెట్టి ఊదండి.
స్టాప్. సో మన్మథ గారు ఒక 15 or 20 మధ్యలో, దేవి గారు 25 అబౌవ్, 28%. ఓకే, సో ఇప్పటి వరకు ఆడిన 6గురిలో 28% అంటే ఎక్కువ కొంచెం ఊదేను అంటే దేవి గారు ఖాళీ చేశారు. మన్మథ గారు చాలా కష్టపడి ఊదారు కానీ 20 లోపే ఉన్నాయి. సంతోష 25% హైయెస్ట్ అండ్ ఇప్పుడు దేవి 28% హైయెస్ట్. ఓకే ఓకే, మొత్తానికి ఈరోజు 25% ఊది 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 గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సంతోష. వచ్చేయండి, కంగ్రాచులేషన్స్, గిఫ్ట్ హ్యాంపర్. ఇక ఈరోజు 28% ఊది ఓషివంగిగా విన్నర్ గా నిలిచారు దేవి గారు. కంగ్రాట్స్ దేవి గారు. ఈ ఎపిసోడ్ రెండో ప్రశ్న, ఓసివంగి రౌండ్ లో విజేతగా నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ దేవి, ఆప్షన్ బి సంతోష. మీ సమాధానాన్ని BSB Q2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రమీల గారు. మా రండి. ప్రమీల గారు నమస్తే మా. నమస్తే. ఈ మన ఫ్యామిలీలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి మీ మనసులో ఆ బాధ ఏంటి ఆ మాట? 3 పిల్లలు, మాకు చాలా కష్టం. ఆటో నడిపించి మా 3 పిల్లల్ని చదివిపించి చాలా కష్టంగా ఉన్నాం మేము. మా ఆయనకు ఒకటే కిడ్నీ ఉంది. ఎందుకు ప్రాబ్లం అయిందమ్మా? ప్రాబ్లం కడుపు నొప్పి లేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళినాం. సో డాక్టర్లు ఏమంటున్నారు? ఒకటే కిడ్నీ ఉంది, అది మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇప్పుడైతే చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? MBA చేస్తుంది. ఆ. ఒక ఆయన బాబు జాబ్ చేస్తాడు. ఆయన ఆటో నడుపుతూ కూడా పిల్లల్ని, ఒకళ్ళని MBA చేపిస్తున్నారు, ఒక అమ్మాయిని జాబ్ ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలా? 2 అమ్మాయిలు, ఒక బాబు. ఇద్దరికి పెళ్లి అయిపోయిందా? అబ్బాయి అమ్మాయికి అయింది. సో మీరేం పని చేస్తారు? మేము ఏది చేస్తే కంపెనీలా, అంటే ఇంట్లో ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేసుకుంటేనే సంసారం. కష్టంగా ఉంది ఆటో నడిపించుకొని బతకాలంటే. కష్టంగా ఉన్నా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కష్టాలు వచ్చాయని అప్పుల పాలు అవ్వకుండా, సో వైఫ్ ఏదో ఒక పని చేసి, భర్త ఏదో ఒక పని చేసి పిల్లల్ని, లేదు మనం చదివించలేమనే ఉద్దేశంతో వాళ్ళని ఆపకుండా వాళ్ళని చదివిస్తుంది. ఇప్పుడు మీ పాప జాబ్ చేస్తున్నారా, బాబు జాబ్ చేస్తున్నారా? బాబు చేస్తాడు. జాబ్ చేస్తున్నాడు. పెళ్లి అయిపోయింది, మరి డబ్బులు ఇస్తాడా నెల నెల? ఏం లేదు. సో అమ్మకి నాన్నకి నెల నెల ఎంతో కొంత ఇద్దాం. మీతోనే కలిసి ఉంటాడా ఆయన? సపరేట్. సో అందరూ మీ ఒక చోట ఉండొచ్చు, ఎందుకు ఆయన తీసుకెళ్లి సెపరేట్ కాపురం పెట్టారు? ఆయన పెళ్లి అయిపోయింది, ఇక వెళ్ళిపోయింది. ఆయన కొడుకుగా ఫ్యామిలీ నడిపించే బాధ్యత ఉంటది కదా, అది లేదు ఆయనకు. ఆయనకి అసలు ఆలోచన లేదు, మిమ్మల్ని మీరు అడిగినా కూడా లేదు, చూడడు మమ్మల్ని. పిల్లలు ఉన్నప్పుడు అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని అందరూ అంటారు, కానీ మెచ్చుకోవాల్సింది అమ్మాయిలేనండి. ఒక అమ్మాయి పెళ్లి అయ్యేంత వరకు పేరెంట్స్ కి సపోర్ట్ ఉంటది, ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా హస్బెండ్ తో పోట్లాడి మరి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు, కానీ అబ్బాయిల విషయంలో అది లేదు. సో మీ సార్ బాధపడతారా? కొడుకుని నేను చదివించాను, ఉద్యోగం అంటాడు అట్లానే అంటాడు, కానీ ఏం లాభం అంటే ఆయన ఏం ఇది చేయడు. మా కొడుకు, ఆడపిల్లలు బాధపడతారు కానీ కొడుకు ఏం అన్నాడు. పోనీ మీ అబ్బాయి కనీసం అమ్మాయిలన్నా చూస్తున్నాడా? మీ ఇద్దరు అమ్మాయి చూడడు, ఏం చూడడు. రాఖీ పండుగ వస్తే రాఖీ కట్టుతారు అంతే. పిల్లలు అమ్మ వాళ్ళకి 2 కొడుకులు, బాబుకి. సో మనవల్ని మీరు వెళ్ళి తెచ్చుకొని మీ దగ్గర చూస్తూ ఉంటారా? పండగలకు ఎప్పుడో ఒకసారి వస్తారు. అప్పుడు పండగకి వచ్చారనుకోండి, అప్పుడు ఇంట్లో ఖర్చు అంతా ఎవరిది? అబ్బాయిదా మీదా? అబ్బాయి ఏం పెట్టాడు అసలు. అప్పుడు కూడా మీరే? ఒక పూట ఉండి వెళ్ళిపోతారు. సో ఇంట్లో ఇప్పుడు మీతో పాటు చిన్న అమ్మాయి ఉంది. సో తనేం చదువుతుంది? తన 10th వరకే చదువుకుంది. ఇప్పుడు ఏం చదువుకోవట్లే, పనులకి వెళ్తుందా? మొన్నదాకా టీవీ కంపెనీలకు వెళ్తుండే, ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఏదో ఒకటి అంటే ఒకవేళ పని ఉంటే తను మాత్రం వాళ్ళ నాన్నకి ఉంటది, సహాయం అందిస్తూ ఉంటది. ఎక్కడైనా అంతే, ఫ్యామిలీలో కష్టాలను పంచుకోవడం అంటే ముందుగా వచ్చేది అమ్మాయిలే. చాలా మంది ఇప్పటికీ ఇంకా నడుస్తున్న ఒక చిన్న థింగ్ ఏంటంటే, నాకు కూతురు పుట్టింది, కొడుకు పుట్టలేదు, నాకు కొడుకు కావాలి, కొడుకుంటే బాగున్ను అనుకునే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, రేపొద్దుట మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని చూసుకునేది, కంటికి రెప్పలా కాపాడుకునేది
ముందు డాక్టర్ మాత్రమే. సో అమ్మాయిల్ని నెగ్లెక్ట్ చేసి అబ్బాయిలే గ్రేట్ అని అనుకునే పద్ధతి ఇక్కడి నుంచి అయినా మానుకోవాలి. సో అమ్మాయిలు ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు అండ్ మీకు తోడున్నట్టు అనమాట. తొందరలోనే అన్ని సర్దుకోవాలి. మీరు మీ సారు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుందాం. సో ఇది మన ఫ్యామిలీ అనుకొని ఇంటికి వచ్చారు. సో హ్యాపీగా నవ్వుతూ ఒక ఆడబడుచులో మీరు వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన బోడుప్పల్లో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. బాయ్.